ఏమండో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండి చంద్రబాబు సారు అదేనండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అదిరిపోయి అప్డేట్ ఇచ్చిందండి. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ఇవ్వబోతున్నారండి. మరి ఎప్పుడు ఎక్కడ ఎలా అంటే ఈ అర్థం చూసేయండి. మొత్తం ఏపీలోనండి గ్యాస్ సిలిండర్ ధరలు కనుక ఒక్కసారి చూస్తేనండి 860 రూపాయల వరకు ఉన్నాయండి. ప్రాంతాల వారిగా ఈ సిలిండర్ ధరలో కొంత మార్పులు కూడా ఉండొచ్చండి. ఏపీలో కొత్తగా అధికారం వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ హామీలను ఇచ్చిందండి. ఇప్పుడు ప్రభుత్వం ఈ హామీలు అమలుపై పనిచేసే విధంగా కసరత్తులు కూడా చేసేస్తుందండి. టీడీపీ కూటమి ప్రకటించిన హామీల్లో చాలానే కీలకమైనవి ఉన్నాయండి. వీటిల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటండి. ఇప్పుడు అందరూ ఈ స్కీము ఎప్పటి నుంచి ప్రారంభం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారండి ఆంధ్రప్రదేశ్ జనాలు. ఇప్పటికే ఇలాంటి పథకం గురించి తెలంగాణలో అమల్లో ఉంది కదండి. అయితే ఈ స్కీమ్ కింద ఉచితంగా సిలిండర్ లాంటివి ఉండవండి. అవి ఇయ్యను కూడా ఇయ్యరండి. 500 రూపాయలకే సిలిండర్ వస్తుందండి. అంటే సిలిండర్ మీద దాదాపు 360 రూపాయలకి తగ్గింపు అందుబాటులోకి ఉందని చెప్పుకోవచ్చండి. కానీ అండి ఏపీ మాత్రం ఉచితంగానే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయండి. చంద్రబాబు కూటమి ఇప్పుడు ఈ స్కీము అమలుపై బాగా పనిచేసి జనాదరణ పొందాలని బాగా కసిగా ఉన్నారండి. కాకపోతేనండి ఇక్కడ సిక్కు ఉందండి. ఈ స్కీము ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది మాత్రం క్లారిటీ లేదండి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు తొలి 100 రోజుల్లోనే పథకాలను అమలు చేసిందండి. వీటిల్లో ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటివి కూడా ఉన్నాయండి. ఇదే క్రమంలో ఏపీలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఉచిత గ్యాసు, ఉచిత బస్ ప్రయాణం వంటి అమలు చేస్తే బాగుంటుందని చెప్పి సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట అండి. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ పొందే వారికే 4,000 అందించిందండి. అలాగే ఏరియర్స్ కలుపుకొని 7,000 అందించిందండి. వచ్చే నెల నుంచి ఇక చూసుకోండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 4,000 చొప్పున పెన్షన్ రానుందండి. తర్వాతనండి ఉచిత బస్సు ప్రయాణ స్కీము అమల్లోకి రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయండి. ఇప్పటికే ఈ స్కీమ్ అమలుకు సంబంధించి ఆర్టీసీ కూడా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోందండి. ప్రభుత్వ మంత్రి గారు కూడా ఈ స్కీమ్ తొందరలోనే అమలు కాబోతుందని చెప్పి అనౌన్సింగ్ చేసేసారండి. మొట్టమొదటిసారి ఈ శాఖ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి పెట్టాలని చూస్తున్నారండి. ఈ పథకం అమలు తర్వాత మహాశక్తి దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే హామీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోందండి. అయితే 100 రోజుల్లోనే ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తే మాత్రం సామాన్యులకు ఊరట వస్తుందని చెప్పాలండి. అలాగే రానున్న రోజుల్లో స్కీమ్ అమలుకు సంబంధించి విధి విధానాలు ఎల్లడి కాబోతున్నాయండి. అయితేనండి ఒక్కసారి ప్రస్తుతం ఏపీలో గ్యాస్ సిలిండర్ల ధరలను కనుక పరిశీలిస్తేనండి 860 రూపాయల వరకు ఉన్నాయండి. అయితేనండి ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా అయితేనండి లబ్ధిదారులు సుమారుగా 2,600 వరకు ఆదా అయినట్లేనండి. ఏదేమైనా కానీ చంద్రబాబు గారు వచ్చిన మొదటి నుంచి చేసే పరిపాలన ఏదైతే ఉందండో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారండి. అటు పవనాలు సార్ ఇటు చంద్రాలు సార్ తగ్గేదే లేదంటున్నారండి.